నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కేటలిస్ట్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1973లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇది పెద్ద కథ కావటం వలన 2 భాగాలుగా వినిపిస్తాను. మొదటి భాగాన్ని ఇప్పుడు, రెండవ భాగాన్ని రేపటి వీడియోలో వినేద్దామండి. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెడుతున్నాను. ఆదిశేషువుకి 1000 నాలుకలున్నాయట. కానీ జానకి రామయ్య గారి ధర్మపత్ని ఆదిశేషమ్మ గారికి 1001 నాలుకలున్నాయని ఆ ఇంట్లో నౌకరు మస్తాన్ని అడిగితే చెప్తాడు. ఆ ఒక్క నాలుక ఎక్కువ ఎలా వచ్చిందిరా అని ఎవరైనా వాడిని వ్యంగ్యంగా అడిగితే, మరి ఆ జానకి రామయ్య బాబు నాలుక ఏటైపోనాది అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అంతేకాదు, జానకి రామయ్య గారితో మాట్లాడేటప్పుడు, సామి మీరు మరీ నాలుక లేని మనిషి బాబు అనే గల చనువు ధైర్యం ఆయన దగ్గర పడుకున్నాయి. అయితే మస్తాని మాటలు అన్నప్పుడు జానకి రామయ్య గారు క్లయింట్ ఈస్ట్వుడ్లా మొహం పెట్టి వివేకానందుడిలా నవ్వుతారు. మరీ నీవి అఘాయిత్యం మాటలు, కానీ నోట్లో నాలుక లేకపోతే కవర్ల మీద స్టాంపులు ఎలా అతికిస్తానరా అంటారు. మస్తాను ఆ మాటలు అర్థం కాక తెలబోయి చూస్తాడు. వీళ్ళ ముగ్గురి గురించి చెప్పి కథానాయిక లలిత గురించి చెప్పకపోవడం అన్యాయమే అవుతుంది. అలనాటి ప్రబంధనాయిక వరూధిని నేను చూడలేదు, కానీ నా ఊహ ప్రకారం పర్వత సానువుల్లో విహరిస్తున్న వరూధిని బలవంతంగా గుంటూరు దగ్గరలోని ఆ పల్లెటూరుకు తీసుకొచ్చి ఆమె కట్టుకున్న జిలుగు వస్త్రాలను ఊడబెరిగి ఫుల్ ఆయిల్ చీర కట్టబెట్టి మెడలోని ఆభరణాలన్నీ తీసేసి సింపుల్గా ఒక లాకెట్ వేసి చెవులకు ముత్యాల డ్రాప్స్ తగిలించి వాలు జడ వేస్తే అందంలో మాత్రం సరిగ్గా లలితలాగే ఉంటుందనుకుంటాను. గుంటూరు జిల్లాలో ఎండలు చాలా దారుణంగా ఉంటాయని వినటమే కానీ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన నాకు ఆ విషయం చాలా ఆలస్యంగా అనుభవానికి వచ్చింది. కాలేజీలో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకుని మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలోని ఆ పల్లెటూరుకు వెళ్ళాను. మండు వేసవిలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బస్సు నన్ను రోడ్డు మీద దింపేసి నిర్దాక్షిణ్యంగా దుమ్ము రేపుకుంటూ ముందుకు సాగిపోయింది. సాగిపోయిన బస్సుని మండిపోతున్న ఎండను క్షణంసేపు చూసి నిట్టూర్చి చేతిలోని సూట్ కేసుతో రోడ్డు కానుకుని ఉన్న చిన్న పాక హోటళ్లకు ప్రవేశించాను. అయితే అది చిన్న హోటల్ కాదని, ఆ ఊరికి చిన్న పెద్ద ఏకైక హోటల్ అదేనని తర్వాత నాకు తెలిసింది. రుమాలతో ముఖం మీద చెమట నొత్తుకుంటూ హోటల్ అంతా కలిగి చూశాను. పాకలో ఒక వారగా తినుబండారాలు పేర్చే బీరువా దాని రంగును కోల్పోయి నల్లని మొరడులా నిలబడి ఉంది. అది పూర్వాశ్రమంలో అద్దాల బీరువా అని తెలియటానికి చిహ్నంగా పగిలిన ఒక అద్దం పెంకు మాత్రం తలుపు మీద నిలిచి ఉంది. బీరువాలోని 3 అరల్లోనూ 2-3 ఖాళీ ప్లేట్లు, పొట్లాలు కట్టే ఆకులు, దారం రీలు తప్ప తినుబండారాలేమీ లేవు. వంటగదిలోకి సరఫరా వెళ్ళటానికి, లోపలి పొగ బయటకు రావటానికి బీరువా వెనకగా ఒక దారుంది. ఆ పాకలో కాళ్ళు విరిగిన 4 టేబుళ్లు, 7-8 బెంచీలు చెదురు మొదురుగా పేర్చబడి ఉన్నాయి. పొగ చూరిపోయిన 2 రాటలకు ఉరిపోసినట్లు వెంకటేశ్వర స్వామి బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ తగిలించబడి ఉన్నాయి. ఆ పటాలు 2 గాలికి అటు ఇటు ఊగుతూ వింత శబ్దం చేస్తున్నాయి. ముందుగా మంచినీళ్లు, తర్వాత కాఫీ తీసుకురమ్మని సర్వర్కు చెప్పాను. మనదే ఊరు స్వామి. పక్క బెంచీ మీద కూర్చుని టిఫిన్ తింటున్న కుర్రవాడి వైపు చూశాను. అతనికి సుమారుగా 13 ఏళ్లుంటాయి. అతని ముఖం నల్లగా ఉన్నా అందంగా ఉంది. అతడి కళ్ళు మరీ అంత పెద్దవి కాకపోయినా స్వచ్ఛంగా ఉన్నాయి. అతడు వేసుకున్న దుస్తులు చిరిగినవే అయినా మాసిపోయలేవు. గాలికి అల్లరిగా రేగే నుదుటి మీద పడుతున్న ఉంగరాల జుత్తు అతని ముఖానికి అందాన్ని చేకూరుస్తుందని అనుకున్నాను. అతను నా సమాధానం కోసం టిఫిన్ తినటం ఆపి ఆత్రంగా చూస్తున్నాడు నా వంక. వైజాగ్ అన్నాను. వైజాగ్ అంటే విశాఖపట్నమేనా స్వామి అన్నాడు. అతడి మాటలకు నవ్వుకుంటూ అవునన్నట్లు తల ఊపాను. ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా అడిగాడు. ఇంకొక సమయంలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే నిజానికి నాకు చిరాకు కలిగి ఉండేది. కానీ నాకు ఈ ఊరు కొత్త. ఇదే ప్రథమంగా రావటం. ఊళ్ళో కనీసం చిన్న లాడ్జీ అయినా దొరకకపోతుందా అనే ధైర్యంతో వచ్చేశాను. కానీ ఈ ఊళ్ళో దిగి పరిసరాలు పరికించాక ఆ ఆశ కాస్త హరించుకుపోయింది. ఇప్పుడు ఈ గ్రామంలో నేను ఒక చిన్న గది సంపాదించుకోవాలి.
లేకపోతే రోజు సాయంత్రం గుంటూరు వెళ్ళి ఉదయాన్నే వస్తూ ఉండాలి. గ్రామస్తులతో పరిచయం నాకు ఇప్పుడు ఎంతైనా అవసరం. అదీకాక ఆ కుర్రాడు అడిగే తీరులోని నమ్రత, కంఠంలోని కుతూహలము గమనించాక అతనికి ఓపికగా సమాధానాలు చెప్పాలనిపించింది. సర్వర్ తెచ్చిన మంచినీళ్లు గటగటా తాగేసి ఖాళీ గ్లాస్ టేబుల్ మీద ఉంచుతూ, బంధువులు ఎవళ్ళు లేరు. కెనాల్స్ ఆఫీసులో ఉద్యోగం అయింది, అందుకని వచ్చాను. ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా? చెప్పాను. అతని ఎడల నేను ఆ మాత్రం శ్రద్ధ చూపించడంతో అతని మొహంలో ఆనందం తొంగి చూసింది. అయితే మీరు కాలువలోళ్ళు అన్నమాట అన్నాడు. కాలువలోళ్ళంటే నాగార్జున సాగర్ కెనాల్స్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళని అర్థం కావటానికి నాకు కొన్ని నిమిషాలు పట్టింది. తర్వాత అతని పరిభాషకు నవ్వొచ్చింది. తొందరగా కాఫీ తాగు స్వామి, నేను తీసుకుపోతాను, అది మా ఈదిలోనే ఉన్నది అన్నాడు. నేను కెనాల్స్ ఉద్యోగిని తెలిసాక వాడి చూపుల్లో నా ఎడల భక్తి పెరిగిపోయింది. కాఫీ తాగుతున్నాను. గట్టయితే స్వామి, మా ఊరికి సాగర్ నీళ్ళు ఎప్పుడు వస్తాయంట అన్నాడు. ఏమో నాకు తెలియదు, ఆఫీసులో చేరితే కానీ ఆ విషయాలు ఏమీ తెలియవు. ఇంతకీ నీ పేరేమిటి అడిగాను. మస్తాను. మా అమ్మకి నాకంటే ముందు 10 మంది పుట్టిపోయినారంట. నేను బతికి బట్ట కడితే మస్తానయ్య పేరెట్టుకుంటానని మా అమ్మ మొక్కుకున్నదంట అన్నాడు. చూడు మస్తాను, అద్దెకు ఈ ఊళ్ళో గది ఏమైనా దొరుకుతుందా అన్నాను. మా శేషం గారింటో గది ఖాళీగానే ఉంది కదా. ఈ మధ్యనే మాధవరావు సూపర్వైజర్ ఖాళీ చేసి వెళ్ళిపోయినాడు. ఆయనకి రాజమందిరం ట్రాన్స్ఫర్ అయిపోయినాదంట. మస్తాను యాసతో మాట్లాడుతూ ఉంటే వినటానికి నాకెంతో మధురంగా ఉంది. ఆ మాధుర్యం నిజానికి అతని యాసలో లేదు, గొంతులో ఉంది. మరి ఆ గది అద్దెకిస్తారా? ఓ అన్నాడు ధైర్యంగా. నాకు గుండెల మీద నుండి ఏదో పెద్ద బరువు దింపుకున్నట్లయింది. ఆ క్షణంలో మస్తాను నా కంటికి ఆపద్ బాంధవుడిలా కనిపించాడు. కాఫీ తాగటం ముగించి మస్తాను బిల్లు కూడా నేనే చెల్లించాను. అందుకు అతడు చాలా మొహమాటం పడ్డాడు. నేను వద్దంటున్నా వినకుండా నా సూట్ కేసు భుజాన పెట్టుకుని బయలుదేరాడు. దారిలో అనేక విషయాలు నేను అడగకుండానే చలాకీగా చెప్తూ నడిచాడు. శేషమ్మ గారింట్లో అతడు నౌకరుగా పనిచేస్తున్నట్లు, అతని ఆలనా పాలన అన్నీ వాళ్లే చూసుకుంటున్నట్లు అతని మాటల్లో నాకు అర్థమైంది. శేషమ్మ గారి భర్త ఏం చేస్తూ ఉంటారు అన్నాను మస్తానుతో. ఆ బాబుకేటి మహారాజు నాగ ఒక్కేసుకుని చుట్టగాల్చుకుంటూ వీధో రెండాళ్ళు కూసుంటారు. అజమాయిషి అంతా ఆ అమ్మదే. ఆరికి ఆ చుట్టుపక్కల భూములున్నాయి. పొగాకు నాటడం లాగాయితూ అమ్మటం వరకు అంతా ఆవిడే చూసుకుంటారు అన్నాడు. అదృష్టవంతుడు అనుకున్నాను మనసులో. అనుకోవటం కాదు, ఆ మాట పైకి కూడా అనేశాను. ఆ బాబు అదృష్టవంతుడే కానీ ఆ అమ్మ జుల్లు జాస్తి బాబు అన్నాడు. మస్తాను వైపు ఆశ్చర్యంగా చూశాను. వాళ్ళకి పిల్లలు లేరా? ఒక్కతే అమ్మాయి బాబు, లలితమ్మ గారు. రాజమందిరం కాలేజీలో చదివి నీరుడే ఇంటికి వచ్చేసినారు. ఎప్పుడు ఏయో పుస్తకాలు చదువుకోవటం తప్ప ఆ అమ్మ గట్టిగా నోరైనా ఇప్పరు. ఆ అమ్మ చాలా మంచోర్లే. మస్తాను చెప్పే మాటలు శ్రద్ధగా వింటూ నడుస్తున్నాను. శేషమ్మ గారిని, ఆవిడ భర్తని, లలితను, వాడు చెప్తున్న మనస్తత్వాలను బట్టి రూపకల్పన చేసుకుంటున్నాను. ఇటు పక్క సందులోకి తిరుగు బాబు, అదిగో ఆ ఇల్లే. మస్తాను నాకు ఆ ఇంటిని చూపిస్తూ చకచక నా ముందు నడుస్తున్నాడు. ఆ ఇంటి చుట్టూ రాళ్లు పేర్చిన ఎత్తైన ప్రహరీ ఉంది. ప్రహరీకి అక్కడక్కడ చేసిన చెక్క సున్నం బెల్లులు ఊడిపోయి ఉంది. ఇల్లు బాగా పెద్దదే అయినా బాగా పాతదని గోడల్ని బట్టి పెంకుల్ని బట్టి తెలుస్తుంది. గేటు నుండి లోపలి వరండా వరకు ముందు చాలా ఖాళీ జాగా ఉంది. వరండా వరకు వెళ్ళటానికి కడప నాపరాళ్ళు మెట్లులా పేర్చారు. ఖాళీ జాగాలో దక్షిణ తెరిపిన ఒక మూలగా పెద్ద జాజి పందిరి, పందిరి కిందుగా చామంతి గోళాలు ఉన్నాయి. వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చుని చుట్ట కాల్చుకుంటున్న ముసలాయన నన్ను అదోలా చూసి తర్వాత మస్తాను వైపు తిరిగి కళ్ళు చిట్లించాడు. మస్తాను నా సూట్ కేసు వరండాలో ఉంచి ముసలాయన కళ్ళతో అడిగిన ప్రశ్న తనను కాదన్నట్లు లోనికి వెళ్ళిపోయాడు. నమస్కారం అన్నాను వరండా మెట్లెక్కుతూ. ముసలాయన చేతిలోని చుట్ట విసిరేసి, రండి రండి, అలా కూర్చోండి అంటూ ఎదరనున్న పాత స్టూలు చూపించారు. నా పేరు కృష్ణమూర్తి. నాగార్జున సాగర్ కెనాల్స్ ఆఫీసులో ఉద్యోగం అయింది. ఈ దినమే చేరాలి. బస్సు దిగి కాఫీ తాగుతూ ఉంటే మీ మస్తాను కనిపించాడు.
ఈ ఇంట్లో గది ఏదో ఖాళీగా ఉందంటేను. అవును నాయనా, ఖాళీగానే ఉంది. అద్దె 25 రూపాయలు. కానీ కూడా తగ్గదు. రాత్రి 10 దాటితే కరెంటు కాల్చకూడదు. గదిలో చీట్ల పేక ఆడకూడదు. నీకిష్టమైతే దిగు. అద్దె మాత్రం ఏ నెలకు ఆ నెల అడ్వాన్స్గానే ఇవ్వాలి. కంచులాంటి కంఠం విని పక్కకు చూశాను. తలుపు దగ్గర గడప అవతలగా ఆవిడ నిలబడి ఉంది. ఆవిడే ఆదిశేషమ్మ గారిని పోల్చుకోవటానికి నాకు ఎంతోసేపు పట్టలేదు. కాస్త స్థూలంగా ఉన్న శరీరం ఆవిడది. భుజాల మధ్య నుండి ముఖం పుట్టినట్లు చాలా పొట్టి మెడ, మెడ నిండా నగలు. ఆ నగలే లేకపోతే అసలు మెడ కనిపించే అవకాశమే లేదు. చిన్న మొహంలో వెతికితేనే కానీ కనిపించని చింతాకుల్లాంటి కళ్ళు. ముఖానికి శరీరానికి పొంతన లేదు. ఎవరి మొహమో తీసుకొచ్చి ఆవిడ శరీరానికి అతికినట్లుంది. ఆవిడ రంగంలోకి రాగానే ముసలాయన తన పాత్ర ముగిసినట్లు వాలు కుర్చీలోకి వాలిపోయారు. నేను కాస్త తడబడుతూ, అబ్బే, నాకు చీట్ల పేక ఆడే అలవాటు లేదండి. ఇకపోతే కరెంటు సంగతి మాత్రం కాస్త చిక్కే. నాకు రాత్రి 11 గంటల వరకు చదువుకునే అలవాటు ఉంది. అదీగాక ఐఈ పరీక్షలకు కూడా కడదాం అనుకుంటున్నాను. ఒకవేళ నా వల్ల కరెంట్ ఎక్కువ కాలితే ఆ డబ్బు నేను ఇచ్చేస్తానులేండి అన్నాను. నాకు పేకాట అలవాటు లేనందుకు ఆవిడ చాలా సంబరపడింది. కరెంటు గురించి మాత్రం కాస్త ఇబ్బందిగా మొహం పెట్టింది. సరే చూస్తానులే. డబ్బు దగ్గర నిక్కచ్చిగా ఉండటం మంచిదని ముందే చెప్పాను. ఏమనుకోకు నాయనా. మస్తాను, గది తుడిచి సూట్ కేసు అందులో పెట్టు అంటూ మస్తానుకు ఆర్డర్ జారీ చేసి లోనికి వెళ్ళిపోయింది. బాబు, మంచినీళ్ళు తాగుతావా? బాగా ఎండన పడొచ్చావు అంటూ ఆప్యాయంగా అడిగాడు ముసలాయన. ఇవ్వండి అన్నాను. ఆయన కుర్చీలో నుంచి లేచి లోనికి వెళ్ళి రాగి చెంబుతో మంచినీళ్ళు తీసుకొచ్చారు. నీళ్లన్నీ తాగి చెంబు పక్కనుంచుతూ ఉంటే మరి కొంచెం కావాలా అన్నారు. మంచినీళ్ళ కంటే తీయగా ఉంది ఆయన చూపే ఆప్యాయత. థ్యాంక్స్, గక్కర్లేదండి అన్నాను. రండి బాబు, గది తుడిచేశాను అంటూ మస్తాను పిలిచాడు. గదిని కనీసం చూడనైనా చూడకుండా అద్దెకు ఒప్పేసుకున్న నేను ఆ గదిలోకి వెళ్ళాక నష్టపోలేదనుకున్నాను. గది బాగా విశాలంగానే ఉంది. లోపలి గోడలన్నీ శుభ్రంగానే ఉన్నాయి. దక్షిణం వైపు పెద్ద కిటికీ ఉంది. కిటికీకి ఎదుటి వైపున పెద్ద అల్మారా ఉంది. ఇంతకు ముందు గదిలో అద్దెకున్న ఆయన రసికతకు చిహ్నంగా ఫిలిం ఫేర్లోని సినీ తారల రంగుల బొమ్మలు అక్కడక్కడ గోడలకు అతికించున్నాయి. మస్తాను తెచ్చిన సూట్ కేసు అందుకుని లోపలుంచాను. మన్నయ్య వెళ్తా సామి, ఎందుకైనా కావలిస్తే పిలవండి అన్నాడు మస్తాను. జేబులో నుంచి రూపాయి తీసి వాడి చేతుల్లో ఉంచాను. ఇదెందుకు సామి అన్నాడు ఆశ్చర్యంగా మొహం పెట్టి. సూట్ కేసు తీసుకొచ్చావుగా అన్నాను. చాలా మొహమాట పడుతూనే దాన్ని తీసుకున్నాడు. మస్తానును పంపించి తలుపులు దగ్గరగా పెట్టి కిటికీ తలుపులు తెరిచాను. కిటికీకి అవతల వైపు ఆవరణలో పెద్ద మునగ చెట్టు ఉంది. నిండా కాడలు వేళ్లాడుతున్నాయి. కింద వైపు వంగిన కొమ్మలను అందుకుని కాయలు తెంపటానికి చెంగు చెంగు ఎగురుతుంది ఒక అమ్మాయి. కిటికీ తలుపులు తెరిచిన శబ్దం విని నా వైపు చూసి తెంపిన కాడలు పట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి బహుశా లలిత అయి ఉంటుందనుకున్నాను. ఆ మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీస్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఉండే ఇంట్లోనే 2 గదులు సబ్ డివిజన్ ఆఫీసుగా వాడుతున్నారు. ఆ ఆఫీసులో ఇంకా 2 సూపర్వైజర్లు, 2 గుమస్తాలు, ఆఫీసు ప్యూన్లు ఉన్నారు. అందరికీ ఏఈ గారు నన్ను చూపించి పరిచయం చేశారు. సాయంకాలం ఆఫీసు నుండి వచ్చిన తర్వాత గుంటూరు వెళ్ళి నాకు అవసరమైన సామాన్లన్నీ కొని తెచ్చుకున్నాను. 2 దినాలు గడిచాయి. ఈ 2 రోజుల్లోనూ ఆ ఇంట్లో ఆదిశేషమ్మ గారి కంఠం తప్ప మిగిలిన వాళ్ళ మాటలు నాకు వినపడలేదు. మస్తాన్ చెప్పిన మాటలు అతిశయోక్తులు కావని నాకు కొంతవరకు అవగతమైంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మీదకు వెళ్ళి కాఫీ తాగి వద్దామని షర్టు వేసుకుంటున్నాను. తలుపు తట్టిన శబ్దమైంది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా కాఫీ కప్తో ఒక అమ్మాయి నిలబడి ఉంది. వయసు సుమారు 18 ఏళ్ళు ఉండొచ్చు. కాచిన బంగారు వన్న దేహఛాయ, ఊదా రంగు చీర, అదే రంగు జాకెట్టు వేసుకుంది. మేడలో పొడుగు గొలుసుతో ఒక లాకెట్ వేళ్లాడుతోంది. చెవులకు ముత్యాల డ్రాప్స్, నుదుట దోసగింజంత తిలకం. చాలా నిరాడంబరంగా అలంకరించుకున్నా ఎంతో అందంగా ఉంది. నేను వచ్చినాడు ములక్కాడలు కోసిన అమ్మాయి ఈమె అని పోల్చుకోవటానికి నాకు ఎంతోసేపు పట్టలేదు. ఇదేమిటండి అన్నాను. కాఫీ. వంచుకున్న తల ఎత్తకుండానే సమాధానం చెప్పింది. ఇప్పుడెందుకండి
అన్నాను తడబడుతూ. త్రాగటానికి. మళ్ళీ అదే రకమైన సమాధానం. అబ్బే, మీరెందుకు తెచ్చారని నసిగాను. అమ్మ పనిలో ఉంది, నన్ను తీసుకుని వెళ్ళి మీకు ఇచ్చి రమ్మంది. మీరు కాస్త దారిస్తే మీ టేబుల్ మీద పెడతాను. ఇంతవరకు ఆమెను తలుపు దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నానన్న సంగతి అప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చింది. గాబరాగా పక్కకు తప్పుకుంటూ, సారీ, లోనికి రండి అంటూ ఆమెను ఆహ్వానించాను. ఆమె చిన్నగా నవ్వుతూ కాఫీ కప్పు టేబుల్ మీద ఉంచింది. ఈవేళ నా పుట్టినరోజు అంది. వెరీ గుడ్. అలా చెప్పండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అంటూ వెనుతిరిగి వెళ్ళబోయింది. అరే, వెళ్ళిపోతున్నారేమిటి, అలా కూర్చోండి అన్నాను. అమ్మ మామిడికాయలు తరుగుతోంది, సాయం చేయాలి. కాఫీ తాగేయండి, చల్లారిపోతుంది. మాటలు పూర్తయ్యేసరికి తలుపు దగ్గర ఉంది. నేను సమాధానం చెబుదామనుకునేసరికి గదిలో నుంచి వెళ్ళిపోయింది. తలుపు దగ్గరగా వేసి లోపలికి వచ్చి కాఫీ తాగాను. అప్పటికే చల్లారిపోయింది. చాలాసేపటి వరకు ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. కాఫీ ఇవ్వటానికి వచ్చి నన్ను శాసించి కాఫీ తాగించినట్లు అనిపించింది. ఆ తర్వాత ఖాళీ కప్పు తీసుకువెళ్ళటానికి ఆమె వస్తుందేమోనని చాలాసేపు ఎదురు చూశాను. ఇంతలో తలుపు దగ్గర శబ్దమైంది. త్రుళ్ళిపడి చూశాను. మస్తాను నిలబడి నవ్వుతున్నాడు. ఏడు సామి, అలా తుళ్ళిపడుతుండ్రు? అబ్బే, ఏం లేదు. తానానికి నీళ్లు తోడమంటారా? అప్పుడే వద్దు, కాస్త ఎండ తగ్గని. ఇదిగో, ఈ కప్పు తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చాయి అంటూ కప్పు అందించాడు. వాడు ఆశ్చర్యంగా నా వంక చూస్తూ కప్పు అందుకున్నాడు. కాస్త స్వరం తగ్గించి, శేషమ్మగారు మీకు కాఫీ ఇచ్చినారా అన్నాడు. ఆమెగారు కాఫీ ఇవ్వటం ప్రపంచంలో 8వ వింత అయినట్లుగా మొహం పెట్టాడు. లేదు, లలిత గారు ఇచ్చారు అన్నాను. అది అలా చెప్పండి అంటూ వాడికి ఏదో అర్థమైనట్లు మొహం పెట్టి కప్పు పట్టుకుని వెళ్ళిపోయాడు. తలుపు అవతల నుండి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు తల లోపలికి పెట్టి, లలితమ్మ గారు చాలా మంచోరు బాబు అన్నాడు మెల్లిగా. తర్వాత తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడ్డాను. మస్తాను వెళ్ళిపోతూ వెనక్కొచ్చి లలిత చాలా మంచిదని సిఫార్సు చేయటంలో అర్థం అవగతం కాలేదు. ఇంతకీ కాఫీ లలిత తీసుకొచ్చిందా, లేక శేషమ్మ గారు ఇవ్వమని చెప్పారా? మస్తాను మాటల్ని బట్టి శేషమ్మ గారు కాఫీ ఇచ్చే రకం కాదని తెలుస్తోంది. లేక లలిత పుట్టినరోజు కదా అని పంపించారేమో. ఎటూ తేల్చుకోలేకపోయాను. ఆ మరుసటి రోజులో చాలా భాగం ఆఫీస్లోనే సరిపోయింది. ఇదే నా మొదటి ఉద్యోగం అవ్వటం వలన అంతా కొత్తగా ఉంది. డిప్లొమాలో చదివిన దానికి ఇక్కడి పనులకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. పనిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తే తప్ప తొందరగా నేర్చుకునే అవకాశం కూడా ఉన్నట్లు నాకు కనపడలేదు. ప్లానులు గీయటం, మెజర్మెంట్ బుక్కుల్లో ఎంట్రీలు నింపటం మొదలైనవి నేర్చుకోవటం, వీటితోనే సాయంకాలం వరకు గడిచిపోయింది. ఆఫీసు నుండి గదికి వచ్చేసరికి 6:15 అయింది. ముఖం కడుక్కుందామని పెరట్లో నూతి వద్దకు వెళ్ళాను. ఆరిన బట్టలు తీసి మడతలు పెడుతోంది లలిత. నా ఉనికినే గమనించినట్లు తల ఉంచుకుని తన పని చేసుకుంటోంది. మొహం కడుక్కొని తువ్వాలతో ఒత్తుకుంటూ, నిన్న మీరిచ్చిన కాఫీ చాలా బాగుంది అన్నాను మెల్లిగా. లలిత నాకేసి చూసి, అమ్మా అంటూ గట్టిగా పిలిచింది. నేను కాస్త కంగారు పడ్డాను. చూడండి అంటూ ఏదో సర్ది చెప్పబోయాను. ఏం తల్లి అంటూ శేషమ్మగారు వంటింట్లో నుంచి పెరట్లోకి చక్కా వచ్చారు. నా గుండెలు దడదడ కొట్టుకోవటం ప్రారంభించాయి. నిన్న నువ్వు కలిపిన కాఫీ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు కృష్ణమూర్తి గారు అంటూ లలిత తల్లితో విషయం చెప్పింది నా వంక నవ్వుతూ చూస్తూ. అమ్మ కాఫీ చాలా బాగా కలుపుతుందండి అంది. నా గుండెలు కుదిరిపడ్డాయి. లలిత మాటలకు శేషమ్మగారు సంబరపడి నా వంక చూస్తూ, ఏదో లేనాయన, మావి పల్లెటూరి కాఫీలు అన్నారు. నేను ముఖానికి వెర్రిన ఒకటి పూసుకున్నాను. అబ్బే, అదేమిటండి, నిన్న కాఫీ చాలా బాగుంది అన్నాను. ఆవిడ ముఖం చాటంతా చేసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. లలిత కొంటిగా నా వంక చూస్తూ బట్టలు మడతలు పెడుతోంది. ఇక సంభాషణ పొడిగించకుండా నా గదిలోకి వచ్చేశాను. మస్తాను చెప్పినట్లు జానకి రామయ్య గారు నోట్లో నాలుక లేని మనిషి ఏమో కానీ లలిత మాత్రం కాదు. ఆమె నాలుక చాలా పదునైంది, కానీ అవసరం లేకుండా ఉపయోగించదని మాత్రం నాకు అర్థమైంది. సుమారు 4 రోజులు గడిచిపోయాయి. ఆఫీస్ పని చాలా వరకు నేర్చుకుని దానికి బాగా అలవాటు పడిపోయాను. మా సెక్షన్ వర్క్ చివరి దశకు రావటం వలన
పగలు రాత్రి ఫీల్డ్లోనే గడిచిపోయేది. కాంక్రీట్ పని దగ్గర రాత్రి తెల్లవారులు ఉండటం, పగలు కొంతసేపు నిద్ర, వర్కును గురించిన ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేయటం, గుంటూరు డివిజన్ ఆఫీసు పనుల మీద తిరగటం, వీటి మధ్య బొత్తిగా తీరిక తగ్గిపోయింది. ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింది. అయితే ఉద్యోగంలో చేరిన నెల దినాలే కావటం వలన సెలవు పెట్టే సాహసం చేయలేకపోయాను. ఈ నెల రోజుల్లోనూ జానకరామయ్య గారితో నా సాన్నిహిత్యం కొంతవరకు పెరిగింది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పలకరించేవారు. సాగర్ నీళ్ళొస్తే ఆ చుట్టుపక్కల పొగాకు భూములకు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరాలు అడిగి తెలుసుకునేవారు. రాత్రుళ్ళు వీధి వరండాలో పడుకున్నప్పుడు గడిచిన జీవితంలోనే ఆయన అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని నాకు తమాషాగా చెప్పేవారు. రిటైర్ అవ్వకముందు ఆయన ఆ ఊరు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారట. కొద్దిపాటి ఆస్తిపాస్తులు ఉండటం వలన, ఒక్కతే కూతురు కావటం వలన రిటైర్ అయ్యాక కష్టపడకుండా వీధి వరండాలో పడకుర్చీలో నడుము వాల్చి 3 ఒక్కలు 6 చుట్టల కింద కాలం గడుపుకొస్తున్నారాయన. ఆదిశేషమ్మ గారు అద్దె 25 రూపాయలతో పాటు ఇంకొక 3 రూపాయలు కరెంటుకు అదనంగా చెల్లించాలని షరతు పెట్టి అది కూడా నా వద్ద నుండి వసూలు చేశారు. మధ్య మధ్యలో ఆవిడ నోటి ప్రభావం మస్తాని మీద, జానకరామయ్య గారి మీద పడటం చూస్తూనే ఉన్నాను. అదేం అదృష్టమో చెప్పలేను, కానీ నా మీద ఆవిడ వాత్సల్య భావాన్నే చూపించేవారు. ఆవిడ వాగ్దాటి నా మీద చూపించే అవకాశం నిజానికి నేను కలగనివ్వలేదు. నేను వారింట్లో దిగిన 10 రోజుల్లోనే లలిత ఊరికి వెళ్ళిపోయింది. రాజమండ్రిలోని వాళ్ళ చిన్నాన్నగారింటికి వెళ్ళిందని తెలుసుకున్నాను. ఎప్పుడైనా నూతి వద్దో లేకపోతే మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు లలితను పలకరించేవాణ్ణి. కానీ మా మధ్య పరిచయం ఆ 10 రోజుల్లోనూ పెద్దగా పెరగలేదు. ఒకరోజు డివిజన్ ఆఫీస్ పని మీద గుంటూరు వెళ్తూ ఉంటే ఆదిశేషమ్మ గారు వచ్చారు నా దగ్గరకు. గుంటూరు వెళ్తున్నావా నాయనా అన్నారు. అవునండి. బాబు, ఒక్క సాయం చేస్తావా? చెప్పండి. గుంటూరు నుండి మా అమ్మాయికి టెలిగ్రామ్ ఇచ్చి పెడదు, వెంటనే బయలుదేరి రమ్మనివ్వాలి అంటూ 5 రూపాయల నోటు, రాజమండ్రిలో లలిత ఉంటున్న చిరునామా నాకు అందించారు. తప్పకుండా ఇస్తాను అంటూ వాటిని తీసుకున్నాను. లలిత ఇక్కడికి వచ్చేస్తున్నదంటే నాకు ఆనందంగానే ఉంది. అమ్మాయికి పెళ్లివారు వస్తున్నారు బాబు అంటూ నవ్వింది ఆవిడ. నవ్వుతూ ఉంటే ఆవిడ కళ్ళు ముడుచుకుని మరీ చిన్నవయ్యాయి. ఈ సంగతి అందులో రాయకు సుమి అంటూ వెళ్ళిపోయారు. లలితకు పెళ్లివారు వస్తున్నారంటే మనసు నిండా నిర్వచించలేని అవ్యక్తమైన దిగులు నిండిపోయింది. ఆమెతో నాకు నిజానికి ఎక్కువ సఖ్యత ఏర్పడలేదు, కానీ ఎందుకో లలితను పరాయి మగవాడి సరసన ఊహించడానికి నాకు మనసొప్పలేదు. లలితను నేను అభిమానిస్తున్నానన్న సంగతి మొదటిసారిగా ఆవేళే నాకు అవగాహనకు వచ్చింది. ఈ అభిమానం ఏర్పడటానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ నాకు కనిపించలేదు. కేవలం ఆమె అందాన్ని బట్టే అభిమానిస్తున్నానేమో. వయసు విసిరిన మైకం కూడా కొంత కారణం అవ్వచ్చు. వీటన్నింటినీ ప్రేమ అనుకుంటే ఒకవేళ లలితను నేను ప్రేమిస్తున్నానేమో కూడా. శేషమ్మ గారు వెళ్ళిపోతూ, ఆ విషయం అందులో రాయకు సుమి అంటూ నాకు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకు రాయకూడదు చెప్పమా అనుకున్నాను. బహుశా లలితకు వివాహం చేసుకోవటం ఇష్టం లేదేమో. ఆమె ఎవరినైనా ప్రేమిస్తుందేమో. ఆ ఎవరో నేనే ఎందుకు కాకూడదు? ఏవేవో వెర్రి ఆలోచనలు మనసును ఆక్రమించుకున్నాయి. మా 10 రోజుల పరిచయంలోనూ ఇద్దరం ప్రేమించుకోవటానికి దారితీసిన బలమైన సంఘటనలు ఏమీ జరగకపోయినా ఆమె ఎడల కల ఆకర్షణ బలపడి ఇటువంటి ఆలోచనల వైపు మనసును తరుముతున్నట్లు అనిపించింది. రాబోయే ఆ సంబంధానికి లలిత ఒప్పుకోకుండా ఉంటే బాగుండును అనుకున్నాను. ఇలా ఎందుకు అనుకున్నానంటే, ఆ వచ్చేవాడికి లలిత నచ్చకపోవటం అంటూ ఉండదు, అంత ఆకర్షణ ఉంది ఆమెలో. ఈ విషయం గురించి చాలాసేపు తర్కించుకుంటూ లేచి గది తలుపుడికి తాళం బిగించి గుంటూరు వెళ్ళటానికి రోడ్డు మీదకి వచ్చాను. బస్సు కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాను. ఇంకా 9 గంటలు కూడా కాలేదు. ఎండ మాత్రం బాగా తీక్షణమైపోయింది. ఇంతలో గుంటూరు నుండి ఒంగోలు వైపు వెళ్లే బస్సు వచ్చాగింది. అందులో నుండి లలిత దిగింది. ఆమెను చూసిన వెంటనే పోల్చుకోలేకపోయాను. ముందుగా ఆమె చిరునవ్వుతో బాగున్నారా అంటూ పలకరించింది. లలితలో ఈ కొద్ది రోజుల్లోనే వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయాను. మనిషి కాస్త ఒళ్ళు చేసినట్లు అనిపించింది. మధ్య పాపిటి మార్చి కాస్త పక్కకు దివ్వింది. పక్కలకు జారిన జుత్తు చెవుల్ని కప్పేస్తోంది. అల్లరి చేస్తూ కమ్ముకున్న కురుల మధ్య నుండి చెవులకున్న ముత్యాల డ్రాప్స్ ఒదిగి ఒదిగి చూస్తున్నాయి. రాజమండ్రి వెళ్ళాక ఫ్యాషన్ మార్చింది కాబోలు. చీర బొడ్డు కిందకు కట్టింది.
నిశ్చయంగా తేల్చి చెప్పలేని చాలా మార్పులు కనిపించాయి ఆమెలో. ఏమిటి మరీ అంత వింతగా చూస్తున్నారు? నేనండి లలితను. మాటలాపి మూతి సున్నాలా బిగించి చిత్రంగా నవ్వింది. నా ప్రవర్తనకు సిగ్గుపడ్డాను. మీరు చాలా మారిపోయారు అన్నాను. నేను మారిపోయానా? చాలండి, ఎవరైనా వింటే నవ్వుతారు అంది. మీ అమ్మగారు మీరు ఇంకా రాలేదని గాబరా పడుతున్నారు, మీకు టెలిగ్రామ్ ఇమ్మన్నారు అంటూ జేబులో నుంచి చిరునామా కాగితం తీసి చూపించాను. టెలిగ్రామ్ ఎందుకు? గాబరాగా అడిగింది. అబ్బే, పెద్ద విశేషం ఏమీ లేదులేండి, అనవసరంగా గాబరా పడకండి. ఆవిడకు మిమ్మల్ని చూడాలనిపించినట్లుంది అంతే అన్నాను. సరే, నేను వస్తాను అంటూ సూట్ కేసు కూలీ చేతికి అందించింది. వెళ్ళిపోతున్న లలిత వంకే చూస్తూ గుంటూరు వైపు వెళ్తున్న బస్సును చెయ్యెత్తి ఆపటం కూడా మర్చిపోయాను. ఆ రోజు పని పూర్తి కాకపోవటం వలన రాత్రికి గుంటూరులో ఆఫీసులోనే ఉండిపోయాను. మరుసటి రోజు సిమెంట్ తీసుకుని లారీలకు ఎక్కించి నేను ముందుగా వచ్చేశాను. గోడౌన్ శుభ్రం చేయించి లారీల్లోని సిమెంట్ దింపించి బస్తాలు పేర్పించి తాళాలు వేసుకుని నా గదికొచ్చేసరికి సాయంత్రం 6 దాటిపోయింది. అప్పుడే చిన్నగా చీకటి కూడా పడుతోంది. గది తలుపులు తెరిచిన శబ్దానికి లలిత లోపల నుండి వచ్చింది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, ఈరోజు కూజాలో పోయించలేదు అన్నాను. కూజాలో పోయిస్తే నేను ఇవ్వకూడదేమిటి? ఇప్పుడే పట్టుకొస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళింది. గదిలోకి వెళ్ళి లైట్ వేసి మంచం మీద కూలబడ్డాను. కొద్దిసేపట్లో మంచినీళ్ల చెంబుతో వచ్చింది. చెంబు అందుకుంటూ అలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించాను. పుస్తకాల ర్యాక్ మీదకు వంగి ఒక పుస్తకం తీసుకుని కుర్చీలో కూలబడింది. ఇంట్లో అలికిడి లేదు, అమ్మగారు లేరా అన్నాను. అంతకంటే సంభాషణ ఎలా ప్రారంభించాలో అర్థం కాక. లేరు, అమ్మా నాన్నగారు కలిసి కరణం గారింటికి వెళ్లారు. వాళ్ళింట్లో ఈ రోజు నుండి పురాణ కాలక్షేపం మొదలవుతుందిట అని కొంతసేపు ఆగి 9 అయితే కానీ రారు అంది. ఏమైనా కబుర్లు చెప్పండి అన్నాను. దీపపు కాంతిలో ఆమె చెవుకున్న ముత్యాల డ్రాప్స్ మెరుస్తూ ఉంటే చూస్తున్నాను. కబుర్లు నాకేం తెలుస్తాయి, మగవాళ్ళు మీరే చెప్పాలి. అయినా అల్మారా నిండా ఇన్ని పుస్తకాలు ఉంచుకొని కబుర్లు ఎందుకు మీకు? హాయిగా చదువుకోక పెద్ద ఆరిందాలా అంది. చదువుకోవటంలో ఉన్న ఆనందం వేరు, ఇలా కబుర్లు చెప్పుకోవటంలో ఉన్న ఆనందం వేరు. మీరు పుస్తకాలు చదువుతారా అన్నాను. ఓ, పుస్తకాలుంటే నాకు ఇంకేం అక్కర్లేదు. నాకు మీలాంటి స్నేహితులుంటే ఇంకేం అక్కర్లేదు అన్నాను. నా మాటలకు ఆమె కిలకిలా నవ్వింది. ఇంతకు ముందుకు మళ్ళీ ఆమె నా వద్ద ముక్తసరిగా ఉండటం లేదు. నాలాంటి స్నేహితులు మీకు ఎంతమంది ఉన్నారు? నవ్వటం ఆపి కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది. ఈ ప్రశ్నకు కాస్త తికమక పడ్డ మాట వాస్తవం. పుస్తకాలైతే ఎన్నో ఉండాలి, కానీ మీలాంటి స్నేహితులు ఒక్కళ్ళు అయితే చాలరు, ఎంతోమంది ఉండాలి ఒకటి. మాటలాపి ఆమె ముఖంలోకి చూశాను. ఆమె మౌనంగా పుస్తకంలోని కాగితాలు తిరగేస్తోంది. ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి 2 నిమిషాలు ఆగి అడిగాను. ఎవరి పుస్తకాలంటే మీకు ఇష్టం? కొంప తీసి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా ఏమిటి అంది. నేనెందుకు చేస్తాను? ఇంటర్వ్యూ చేసే పెద్ద మనిషి రేపో ఎల్లుండో వస్తున్నాడుగా అన్నాను. తనకేమీ అర్థం కానట్లు అయోమయంగా నా వంక చూసిందామె. మిమ్మల్ని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారట, మీ అమ్మగారు చెప్పారు. ఈ మొక్క చెప్పాక నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఈ విషయం లలితకు తెలియనివ్వద్దని శేషమ్మగారు చెప్పిన సంగతి. తీరా నోరు జారాక చేసేదేమీ లేక ఊరుకున్నాను. ఈ మాటలతో ఆమె మొహం కందగడ్డలా మారిపోయింది. అమ్మ మీతో ఈ విషయం ఎప్పుడు చెప్పింది? నిన్న. అందుకే మీకు టెలిగ్రామ్ ఇమ్మన్నారు. అయితే మీకు ఈ విషయం తెలిసే నిన్న నాకు చెప్పలేదన్నమాట. ఆమె పేదాలు కాస్త వణుకుతున్నాయి. రోడ్డు మీద చెప్తే బాగుండదని ఊరుకున్నాను. అంతేకాదు, మీ వద్ద ఈ విషయం దాచాలని నాకు ఎంతమాత్రమూ లేదు అంటూ అబద్ధపు సంజాయిషి ఇచ్చుకున్నాను. ఆమె కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. చేతిలో పుస్తకాల్ని ర్యాక్లో ఉంచింది. పెళ్లి విషయం ఎత్తితే ఆమె ముఖం సిగ్గుతో ముడుచుకుంటుందనుకున్నాను. అలాంటి చిహ్నాలు ఏమీ ఆమె ముఖంలో కనపడలేదు సరికదా. కోపం అలుముకుని ముఖమంతా ఎర్రగా మారింది. 2 నిమిషాలు గడిచాక అడిగాను, ఏం వివాహం చేసుకోవటం మీకు ఇష్టం లేదా అని. ఆమెకు తెలియని ఆమె సొంత విషయాన్ని నేను చెప్పటం వలన అప్పుడే ఆమె మీద ఏదో అధికారం నాకు వచ్చేసినట్టు అనుకుని మరింత చొరవ తీసుకోగలిగాను. ఉండండి, కూర ముక్కలు కుంపుడు మీద ఉన్నాయి, మాడిపోతాయేమో కలిగిపెట్టొస్తాను అంటూ గాభరాగా లేచి వెళ్ళిపోయింది.
సమాధానాలు చెప్పటంలోనే కాదు, చెప్పకుండా తప్పించుకోవటంలో కూడా లలితకు తెలివితేటలున్నాయి. తువ్వాలు భుజం మీద వేసుకుని పెరట్లోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చాను. బట్టలు మార్చుకుని లుంగి కట్టుకుని కూర్చున్నాను. ఇంట్లో నుంచి గిన్నెలు సర్దిన చప్పుడు వినిపిస్తోంది. కానీ ఎంతకీ లలిత మాత్రం రావటం లేదు. వరండా మీద మంచం వేసుకుని నడుము వాల్చాను. మేఘాల వెనుక బరువుగా కదులుతున్న చంద్రుణ్ణి, నీలాకాశం పైన తాపడం చేసినట్టు మెరుస్తున్న చుక్కల్ని చూస్తూ ఎంతసేపు గడిపానో తెలియదు. దగ్గరలో మెల్లగా గాజుల చప్పుడు వినిపిస్తే గుమ్మం వైపు చూశాను. లలిత చీర మార్చుకుని శుభ్రమైన తెల్ల చీర కట్టుకుని వచ్చింది. నేను పెరట్లోకి వెళ్ళినప్పుడు చూసిన బొండు మల్లెలు ఇప్పుడు ఆమె వాళ్ళ జడలో నవ్వుతున్నాయి. బొండు మల్లెలంటే నాకు ప్రాణం. ఈ విషయం లలితకి ఎలా తెలిసిందో. బొండు మల్లెలంటే నాకెంతో ఇష్టం. ఆకాశం వంక చూస్తూ స్వాగతంలా అన్నాను. బొండు మల్లె అన్నా, బోసి పాప నవ్వులన్నా ఎవరికి ఇష్టం ఉండదు? సన్నగా నవ్వుతూ అంది. క్షణంసేపు నేను మాట్లాడలేదు. లలిత ఇందాక వివాహం గురించి చెప్పకుండా దాటేసింది. ఇప్పుడు ఆమెను ఆ విషయం గురించి అడగాలి. ఎలా అడిగితే బాగుంటుందో ఆలోచిస్తూ మాటలు పేర్చుకుంటున్నాను. లలిత గుమ్మం దగ్గర నుండి వరండా చివరకు వచ్చి స్తంభానికి ఆనుకుని ఆకాశాన్ని చూస్తూ నిలబడింది. రివ్వున వీస్తున్న గాలికి పైట ఎగిరి పడుతోంది. ప్రాణం పోసుకున్న దేవతా ప్రతిమలా అనిపించింది ఆమె నాకు ఆ క్షణంలో. అడుగుదామనుకున్న విషయాన్ని మరచి తన్మయత్వంతో ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోయాను. మీరు బుచ్చిబాబు చివరికి మిగిలేదు చదివారా? నిశ్శబ్దాన్ని భంగపరిచింది లత. చదివాను. ఒకమారు కాదు, చాలాసార్లు. మీకు ఆ నవల నచ్చిందా? నచ్చకపోతే అన్నిసార్లు ఎందుకు చదువుతాను? ఎదురు ప్రశ్న వేశాను. అర్థం అవ్వకపోయినా చాలాసార్లు చదవచ్చుగా, ఎగతాళిగా అంది. అర్థం అవ్వకపోవటానికి అది తెలుగే కదా, వేరే ఏ భాష కాదుగా అన్నాను ఆఖరున గా మీద ఆమెలాగే ఒత్తి పలుకుతూ. భాష వేరు, భావం వేరు అంది. ఆమె తన వివాహం సంగతి చెప్పకుండా దాటేయటానికి ఈ సంభాషణలకు దింపినట్లు నాకు అనిపించింది. పోనీలేండి, భాష, భావం వీటి సంగతి నాకు అంతగా తెలియదు. మీరు మాత్రం మీ పెళ్లి సంగతి చెప్పకుండా దాటేశారు అన్నాను నిష్ఠూరంగా. ఇందులో దాటేయటానికి ఏముంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే గేటు తీసిన చప్పుడయింది. జానకిరామయ్య గారు, శేషమ్మ గారు పురాణం నుండి వచ్చేశారు. శేషమ్మ గారు బిగ్గరగా భర్తతో ఏదో మాట్లాడుతూ లోనికి వస్తున్నారు. ఆవిడ నడుస్తూ ఉంటే కడప నాపరాళ్ళు భారంగా మూలుగుతున్నాయి. నేను మౌనంగా కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూ ఉండిపోయాను. ఎంత ఆలస్యమైందేమమ్మా? లలిత అడుగుతోంది. అయ్యో తల్లి, ఈరోజు ముందుగానే వచ్చేసాము. రేపటి నుండి 9 వరకు చెబుతారట. కృష్ణమూర్తి గారు అప్పుడే నిద్రపోయారే అంటూ లోనికి వెళ్ళిపోయింది శేషమ్మ గారు. ముసలాయన ఏదో అంటున్నారు కానీ లోపలికి వెళ్ళిపోవటం వలన వాళ్ల మాటలు నాకు ఇక సరిగ్గా వినపడలేదు. వీధి తలుపు గడియ పెట్టిన చప్పుడు వినిపించాక మెల్లిగా కళ్ళు తెరిచాను. బహుశా లలిత నాతో ఏదో చెప్పాలనే వచ్చి ఉంటుంది. సరిగ్గా ఆమె చెప్పే వేళ్లకు తల్లిదండ్రులు రావటం వలన ఆ అవకాశం కాస్త జారిపోయింది. రేపు సాయంకాలం ఏదో ఒక విధంగా లలితతో మాటలు కలిపి ఆమెకు వివాహం అంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. లలితలో అందానికి తెలివితేటలకు లోటు లేదు. చలాకీగా కబుర్లు చెప్తుంది. అన్నిటికీ మించి అందమైన మనసుంది. అయితే నేనంటే ఇష్టమో కాదో ఎలా తెలుసుకోవటం? సూటిగా ప్రశ్నిస్తే లలిత సమాధానం చెప్పదు. అనవసరంగా కంగారు పడితే ఆమె తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా కొంత స్నేహం బలపడిన తర్వాత ఈ విషయం కదిపితే మంచిదేమో అనిపించింది. కానీ ఈలోగా ఆ చూడటానికి వచ్చేవాడు కాస్త లలితను తన్నుకుపోతే? రాబోయే పెళ్లి కొడుకు నా ఊహల మధ్య రావణాసురుడిలా కనిపించాడు. ఎటూ నిర్ణయించుకోలేకపోయాను. చాలాసేపు ఆలోచనల మధ్య సతమతమయ్యాక నిద్ర పట్టింది. మొదటి భాగం సమాప్తం. దీని చివరి భాగం రేపటి వీడియోలో విందామండి. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.